బ్రేకింగ్ న్యూస్ రేషన్ బియ్యం దందాపై మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్ను నిర్మించారు పేర్ని నాని. దీన్ని సివిల్ సప్లైస్ కు బఫర్ గోడౌన్గా అద్దెకిచ్చారు. గత 10 రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్ను తనిఖీ చేశారు సివిల్ సప్లైస్ అధికారులు. తనిఖీల్లో భాగంగా స్టాక్లో తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్లు గుర్తించామని తెలిపారు ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి. అన్ని బఫర్ గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి ఆర్డర్ రావడం జరిగింది. అదే టైంలో విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక గోడౌన్లో షార్టేజ్ ఉందని చెప్పి నోటీస్ చేసి మా ఆఫీస్ దగ్గరికి రావడము, ఆ బఫర్ గోడౌన్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని అదే టైంలో ఆ గోడౌన్కి సంబంధించిన ఇన్వెస్టర్ కూడా అక్కడ లాస్ ఉంది, నాకు తెలియకుండా జరిగిన లాస్, అది వే బ్రిడ్జ్లో వచ్చిన ఫాల్ట్ వల్ల నా గోడౌన్లో తక్కువ ఉన్నాయని చెప్పి ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా 3708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి హెడ్ ఆఫీస్కి నివేదిక పంపితే వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు. అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఫైల్ చేయడం జరిగింది. ఆ గోడౌను జేఎస్ వేర్ హౌస్ అని ఒక గోడౌన్, అది 5000, అంటే దాని కెపాసిటీ 5000, మన దగ్గర షార్టేజ్ మాత్రం 185 మెట్రిక్ టన్స్. ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు చేశారు. వే బ్రిడ్జ్ సరిగా పనిచేయడం లేదని పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వే బ్రిడ్జ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల షార్టేజ్ వచ్చిందంటూ సివిల్ సప్లైస్ అధికారులకు లేఖ రాశారు పేర్ని నాని సతీమణి జయసుధ. షార్టేజ్కి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు పేర్ని నాని సతీమణి జయసుధ. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో అవకతవకలు జరిగినట్లుగా కూడా ఫిర్యాదు చేశారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని సతీమణి జయసుధ, అలాగే మేనేజర్ పై కూడా మానస తేజపై కూడా కేసు నమోదు చేస్తూ సివిల్ సప్లై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఏదైతే 2020కి సంబంధించి కూడా ఒక గోడం 5000 టన్నుల కెపాసిటీ గల గోడాన్ని 5000 రూపాయల అద్దెకు చొప్పుకొని కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైకి ఏదైతే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఆయన సతీమణి పేరు మీద ఉన్న భవనాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో దానికి సంబంధించి సివిల్ సప్లై శాఖకి సంబంధించిన రేషన్ బియ్యం మొత్తం కూడా అక్కడే నిల్వ చేస్తారు. అయితే గత నెలలో వే బ్రిడ్జి సక్రమంగా పనిచేయట్లేదు, వే బ్రిడ్జికి సంబంధించి కొన్ని అనుమానాలతో ఆవిస్తుంది. దాంట్లో కౌంట్ చేసిన సమయంలో కొంచెం అవకతవకలు, అంటే తక్కువ ఎక్కువ వస్తున్నాయి, దీనిపై కొంత బియ్యం తగ్గినట్టు తనకు అనుమానం వస్తుందని చెప్పి కూడా పేర్ని నాని సతీమణి జయసుధ సివిల్ సప్లై అధికారులకు కూడా లేఖ రాయడం జరిగింది. దాదాపుగా 3200 బస్తాలకు సంబంధించిన రేషన్ బియ్యం తగ్గాయని చెప్పి లేఖ రాశారు. దీనికి సంబంధించిన వెంటనే అప్రమత్తమైన సివిల్ సప్లై అధికారులు వెంటనే గోడాన్ని పరిశీలించడంతో దాదాపుగా 3700కు సంబంధించిన బస్తాల రేషన్ బియ్యంలో తగ్గుదల గుర్తించండి. అంటే నాని సతీమణి చెప్పిన దానికి అధికారులు చెప్పిన దానికి దాదాపుగా 500 బస్తాల వ్యత్యాసం కనిపించి ఓవరాల్గా చూసుకుంటే 185 టన్నుల బియ్యానికి సంబంధించి కూడా తగ్గినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 45 లక్షల రూపాయల పైగా కూడా చెల్లింపులు చేయాలని చెప్పి కూడా దానికి మార్కెట్ ప్రైస్ కనిపిస్తుంది. అయితే దీనికి డబల్ చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు లేఖ రాయటం జరిగింది. దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఈరోజు ఉదయం గోడాన్ని క్షేత్రస్థాయిలో మరొకసారి పరిశీలించిన తర్వాత 3700 బస్తాలు తగ్గుదల గుర్తించారు. అలాగే 185 టన్నులకు సంబంధించిన బియ్యం తగ్గినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని సతీమణి జయసుధ అలాగే మరొక తేజస్వి వీరిద్దరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సివిల్ సప్లై అధికారులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం. అలాగే ఏదైతే బియ్యం
బియ్యం తగ్గిందో దానికి సంబంధించి డబల్ చెల్లించాలని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు ఇప్పటికే నోటీస్ జారీ చేసింది. దాదాపుగా 90 లక్షల రూపాయలకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు కేసులు, మరొకవైపు డబల్ జరిమానా విధించే నేపథ్యంలో కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి రేషన్ బియ్యం తగ్గాయని చెప్పి తానే లేఖ రాశాను, తిరిగి తనపైన కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా పేర్ని నాని తన అనుచరుల వద్ద చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరొకవైపు ఇంకా అసలు ఇప్పుడే కాదు, గతంలో అసలు ఏ స్థాయిలో తగ్గినాయి. ఎందుకంటే గత 4 సంవత్సరాల కాలం అంటే 2020 నుంచి కూడా అక్కడి నుంచే రేషన్ బియ్యానికి సంబంధించి కూడా ఆ జిల్లాకు సంబంధించి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఇదే స్థాయిలో తగ్గుదల జరిగింది. అసలు ఎప్పటి నుంచి ఈ తగ్గుదల స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు తగ్గుదల స్టార్ట్ అయింది అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన వివరాలు సేకరించాలని చెప్పి కూడా రాష్ట్ర సివిల్ సప్లై శాఖ అధికారులు జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ తంత్రం అంతా గడిస్తే కనుక ఖచ్చితంగా గత నవంబర్లో జరిగిన పరిణామాలకు సంబంధించి దాదాపుగా 90 లక్షలు ఉంటే అసలు గత కొంతకాలంగా జరిగిన అక్రమం అంటే 4 సంవత్సరాల కాలంగా జరిగిన వాటిని పరిశీలిస్తే ఎన్ని కోట్ల రూపాయలు జరిగి ఉంటుందో అర్థం చేసుకోవాలని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పి ఇటు ప్రభుత్వం అటు స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటివరకు దాన్నే చేస్తుందా, లేకపోతే గతంలో తగ్గినాయా లేదా అనే దానికి సంబంధించి ఏ మేరకు విచారణ చేస్తుందో అనేది అయితే కొనసాగుతూ ఉంది. ప్రియా చెప్పండి. శివ, అయితే ఈ షార్టేజ్ కి సంబంధించి వే బ్రిడ్జ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ షార్టేజ్ జరిగిందని చెప్పి పేర్ని నాని సతీమణి లేఖలో పేర్కొన్నారు కదా. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు ఈ కారణంతో ఏకీభవిస్తున్నారా? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది షార్టేజ్, అలాగే వే బ్రిడ్జ్ పనిచేయకపోవడం అనేది ఎప్పటి నుంచి అనేది లేఖలో పేర్కొన్నారా? ప్రధానంగా చూసుకుంటే గత నవంబర్లో స్టాక్ వచ్చింది, దాన్ని డిసెంబర్లో పంపిణీ చేస్తారు. వే బ్రిడ్జి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వ్యత్యాసాలు వచ్చాయనేది జయసుధ చెప్తున్న మాట. అయితే వే బ్రిడ్జిలో పనిచేయనప్పుడు తగ్గుదల వచ్చినప్పుడు మరొక వే బ్రిడ్జిలో చేయాలి, లేకపోతే తగ్గుదల అసలు కరెక్ట్గా ఇంత తగ్గిందని మీరు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు? సో దీంట్లో వేరే రకరకాల కారణాలు ఉన్నాయనేది సివిల్ సప్లై అధికారులు చెప్తున్న వాదన. ఎందుకంటే 3200 బస్తాలు తగ్గుదల వచ్చాయని చెప్పి జయసుధ లేఖ రాసింది. అంటే వే బ్రిడ్జి పనిచేయనప్పుడు కరెక్ట్గా ఇంత తగ్గింది, ఇన్ని తగ్గదాయి అని ఏ రకంగా చెప్తారు? అసలు దీంట్లో ఏముంది? అసలు గత నెల ఎన్నో తగ్గినాయా లేదా అంతకుముందు కూడా తగ్గినాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అంటే సివిల్ సప్లై అధికారులు భావిస్తున్నారు. మరొక వైపు దీనికి సంబంధించి కూడా అసలు నిజంగా వే బ్రిడ్జి పనిచేయలేదు, అసలు వే బ్రిడ్జి ఎప్పటి నుంచి పనిచేయట్లేదు, ఆ వే బ్రిడ్జి పనిచేయడం మరో దగ్గర ఎందుకు తనిఖీలు చేయలేదు, సో ఆ వే బ్రిడ్జిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా అంటే ఏదైతే తూనికలు కొలతల శాఖలకు సంబంధించిన నిర్వాహకులు వే బ్రిడ్జిని చూస్తారు వారికి కూడా దానికి సంబంధించిన సమగ్రమైన వివరణ సేకరించాలని చెప్పి కూడా సివిల్ సప్లై శాఖ జిల్లా కలెక్టర్ ద్వారా కూడా తునికలు కొలతల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన నివేదిక కూడా ఇవాళ రేపట్లో వస్తుంది. సో ఆ నివేదిక కూడా వచ్చిన తర్వాత దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు ఎప్పటి నుంచి వే బ్రిడ్జి పనిచేయట్లేదు, ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకురావడం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వచ్చిన తర్వాత ఎంతవరకు జరిగింది, గత కొంతకాలంగా జరిగిందా, ఇప్పుడే జరిగిందా, ఈ ఒక్క నెలలోనే జరిగిందా, లేకపోతే 2020లో ఆయన లీజుకు తీసుకున్న దగ్గర నుంచి ఈ ప్రక్రియ జరుగుతుందా అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.